ఓం నమ శివాయ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు తులసి మొక్క చరిత్ర మరియు తులసి మొక్కను ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. అసలు తులసి మొక్కను ఎందుకు పూజిస్తారో, ఈ మొక్క యొక్క విశిష్టతలు తెలుసుకుందాం. ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనుక ఒక కథ ఉంది. స్కంద, పద్మ, శివపురాణాల ప్రకారం తులసి అసలు పేరు రుంద. ఓ సాధారణ యువతి కాలనేమి అనే రాక్షసుడు కుమార్తె అయిన మహావిష్ణువు భక్తురాలు. అందానికి అనుకవకి పెట్టింది పేరు. నిత్యం శ్రీమన్నారాయణ ఆరాధనలు పరవశించే రుందాకు జలంధారుడనే అసురునితో వివాహం అయింది. ఈ జలంధారుడనే వ్యక్తి పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకుని రాక్షసరాజు అయ్యాడు. వృందాలోని భక్తి, ఆమె పవిత్రత కారణంగా అతడి శక్తి మరింత పెరిగింది. ఆ గర్వంతో శివుడిపైన యుద్ధానికి వెళ్ళాడు జలంధారుడు. అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. అయితే తన భక్తురాలి భర్తని ఎలా చంపాలని సందిగ్ధంలో పడ్డాడంట విష్ణువు. అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది. అలా ఆమె పతివ్రత్యాన్ని భంగం కలగడంతో జలంధారుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతన్ని సంహరించాడంట. అది తెలిసి వృంద తన జీవితాన్ని ముగించాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి, భూలోకంలోనే కాకుండా సాధ్వి అర్థం అనగా సాధు స్వభావం కలిగిన స్త్రీ అని అర్థం. సాధారణంగా వివాహితులు, పతివ్రతలు మరియు గృహిణులను సాధ్వి అంటారు. దేవతలు కొడుస్తారంటూ వరం ఇచ్చారు అంట. అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని, ఏడాదికి ఒకసారి తులసిని వివాహం చేసుకుంటానని కూడా ప్రకటించారు. మహిళలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి సంకేతకంగా లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించారు. మరో కథ ప్రకారం లక్ష్మీదేవి తులసిగా అవతరించిందని అంటారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.